ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ చేపట్టినటువంటి ధర్నాలకు రైతులు పెద్దగా స్పందించడం లేదని, రైతులు రావడం లేదనే అసహనాన్ని స్వయంగా బాల్క సుమన్ బయటపెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు గని కార్మికులు కూడా ఉద్యమాలను లైట్గా తీసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించిన వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. అదే టైంలో మరి సింగరేణి జీఎం ఆఫీసులు తగలబెట్టాలి, రైల్వే లైన్లు తొలగించాలి అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడంతో వివాదం కాస్త మరింత ముదిరిపోయింది. దాడులు చేసి నెల రోజులు జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారన్న ప్రచారం రాజకీయంగా కలకలం రేపుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర కోణంలో అయితే విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. బాల్క సుమన్ పైన వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ పలువురు నేతలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. లాస్ట్ సూచన నాది ఏంటంటే, ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడడు. మామూలుగా నువ్వు నినాదాలు ఇచ్చుకుంటా పోతే ఎవడు చూడడు రోడ్డు మీద. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎవరుకుంటా దుంకుకుంటావో, అరే ఏంద్ర ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే, కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురి, పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే పోతాం 1 నెల రోజులు జైలుకు. గట్లు ఉండాలి కానీ పెట్టురు రోజు గోవర్కంలో ప్రోగ్రాం పెట్టురి, ఈశ్వరన్నను ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా పెట్టి జైలుకునేలా కొత్తగూడెంలో రవాణాను ముంగట పెట్టి. నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసారు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టిగా కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జీఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్పసప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 1 నెల రోజులు జైలుకి, ఏం పోయింది, ఓ 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తా చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు, 5గురే రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు, 4-5గురే రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. అంటే రావాలంటే మనం వాళ్ళని ఇంకా అట్లనే కార్మిక వర్గం కూడా కదులుతలేరు. నేను ఇందాక చెప్పిన కదా వివేక్ ఎగ్జాంపుల్. అంత ధైర్యంగా ఏం పని చేయకుండా మైండ్ మీదకి పోతే ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ మనోళ్ళు సంపదన్న రావన్నా వీళ్ళే 4-5 కనబడుతున్నారు ఆ వీడియోలు ప్రశ్నిస్తూ తప్ప వస్తలేరు. అంటే వాళ్ళు బయటకు ఇంకా రావాలంటే, ఇంకా గట్టిగా వాళ్ళు మాట్లాడాలంటే, సోషల్ మీడియాలో ఇళ్లలో మాట్లాడు కాకుండా వాళ్ళని నిలదీసే కాడికి రావాలంటే మనం మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలి. ఆ దిశగా తర్వాత ఇంకోటి ఏమైతుంది తెలుసా, మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేసి సీరియస్ కార్యాచరణతో ముందుకు పోతుంటే మనకు దూరమైన వర్గాలన్నీ దగ్గర అయితే ఒకటి. రెండో దీంట్లో ఏమో నలుగుడు గులుగుడు అవి ఏమన్నా అన్నీ వీక్తాయి, అన్నీ పోయి అరే మనం కొట్లాడాలి చేయాలని ఆ స్పిరిట్ వస్తుంది. సో మన రాజకీయాలు కూడా తగ్గుతాయి, సంఘంలో ఉండే రాజకీయాలు తగ్గుతాయి, అవి తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి. బయట ఉండేటటువంటి వర్గాలు కూడా మనకు దూరమైన వర్గాలు దగ్గర అవుతారు. కాబట్టి దయచేసి ఆ దిశగా కార్యాచరణకు రూపకల్పన చేయండి. ఉపన్యాసాలు ఇవ్వమంటే మేము ఇస్తాం, రాయమంటే ఆర్టికల్స్ మేము రాస్తాం, అది మేము చేస్తాం మాజీ ఎమ్మెల్యేలం. కానీ మీరు సంఘం నాయకులుగా
అవసరమైతే కొట్లాడమంటే కొట్లాడతాం మేము వచ్చి, అట్లేం లేదు. మీరు రూపకల్పన చేసి మీరు ముందుకు పోతున్న క్రమంలో మమ్మల్ని ఎప్పుడు ఇన్వాల్వ్ కమ్మంటారు, ఎట్లా ఇన్వాల్వ్ కమ్మంటారు ప్లాన్ చేస్తే ఆ దిశగా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలుగా తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి గాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు, గిది ఉండాలి. సో యాక్టివిటీ చేసుకుంటూ పోతున్న క్రమంలో అందరూ సహకరిస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే మీరు అట్లా ఆ రకమైనటువంటి కార్యాచరణకు అన్ని డివిజన్లలో హైదరాబాద్లో రూపకల్పన చేయండి. పూర్తి స్థాయిలో మేము మాజీ ఎమ్మెల్యేలం కోల్బెల్ట్ ఏరియాలు అందరం కూడా మంచిగానే గట్టిగానే మీతో కలిసి పనిచేస్తాం. ఇక మా కాన్షియన్స్ కాడికి వచ్చేసరికి మందమరి డివిజన్లో ఏం కార్యక్రమాలు సంఘం తీసుకున్నా డెఫినెట్గా మేము పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటాం, దాంట్లో వేరే అభిప్రాయం ఏం లేదు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే సంఘం ఇంకా స్ట్రెంగ్తెన్ కావాలి, కొత్త పంతాలు పోవాలి, కొత్త విధానాలను వెతుక్కోవాలి, కొత్త తరహా ఆలోచనలతోని కొంచెం కొత్తదనం చూపించుకుంటూ యువతను కూడా ఆకర్షించుకుంటూ కంప్లీట్గా కార్మిక వర్గాన్ని మన దగ్గరికి తీసుకొచ్చే దిశగా మీరు ముందుకు సాగాలి. మీరు చేసే యాక్టివిటీ రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి అది మళ్ళా పెద్ద స్థాయిలో కింది వరకు పర్క్యులేట్ అయ్యి మన పార్టీకి కూడా లాభం కావాలి. అంతిమంగా మళ్ళా కోల్బెల్ట్ ఏరియాలో మనకు పూర్వవైభవం రావాలి, అందరం ఎమ్మెల్యేలను గెలవాలి. సంఘం వేరు కాదు, పార్టీ వేరు కాదు. మీ లోపల కొంతమంది మాట్లాడతారు మేము సంఘం, ఏం సంఘం, పార్టీ లేకపోతే సంఘం ఎక్కడిది? పార్టీ ఉంటేనే సంఘం. సంఘం కేసీఆరే మన నాయకుడు, పార్టీ మనకు హైకమాండ్ కాబట్టి పార్టీ అన్నిటికన్నా ఎబో కాబట్టి పార్టీ పరిధిలోనే మనం అంతా కలిసిమెలిసి అండర్స్టాండింగ్లో పనిచేసుకోవాలి. ఎప్పుడైనా అభిప్రాయ భేదాలు అవో ఇవో మనస్పర్ధలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటూ పార్టీ లైన్లో పార్టీ నాయకత్వం ఇచ్చే దిశానిర్దేశం మేరకు మంచిగా కలిసి కట్టుగా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో మీ సంఘం గెలవాలి, నెక్స్ట్ యూనియన్ ఎన్నికల్లో మళ్ళీ మేమందరం ఎమ్మెల్యేలను గెలవాలి, అంతిమంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా మనం మానసికంగా సన్నద్ధమవుతూ మంచి కార్యాచరణ తీసుకొని ముందుకు పోదాం. మీరు రాజిరెడ్డి గారి నాయకత్వంలో, మా ఈశ్వరన్న నాయకత్వంలో ఏ కార్యక్రమాలకు రూపకల్పన చేసినా డెఫినెట్గా పూర్తి స్థాయి సహాయ సహకారాలను అందిస్తూ ఇక మీరు ఇంకా సీరియస్ యాక్టివిటీ తీసుకున్న దాంట్లో మీకంటూ ఒక అడుగు నేను ముందే ఉంటా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. గతంలో కేటీఆర్ కూడా పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఒక్కసారి ఆ వీడియోను కూడా ఇప్పుడు చూద్దాం. పోరాడుతూ ఆ బాబాసాహెబ్ చూపిన బాటలో ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రయాణం మొదలైంది. కేసీఆర్ గారు ప్రయాణం మొదలుపెట్టిన రోజు ఏమున్నదన్నాడు? కేసీఆర్ గారేమి ఒక సినిమా నటుడు కాదు. మొన్ననే తమిళనాడులో మీరు చూసినారు, విజయ్ గారు పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టరు, సినిమా గ్లామర్ ఉంటుంది, ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. మరి కేసీఆర్ గారేమి ఎన్టీఆర్ గారి మాదిరిగానో విజయ్ గారి మాదిరిగానో సినిమా యాక్టర్ కాదు. పోనీ మనకు సపోర్ట్ చేసే మీడియా ఉన్నదా అంటే ఎవ్వరూ లేరు. ఉన్న కొద్ది మీడియా మనకు వ్యతిరేకం. అట్లాగే మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు, ఏదీ లేదు. కేవలం ఉన్నదల్లా ఒకటే ఒక్కటి, సంకల్ప బలంతో తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా నేను మలుస్తాను, తప్పకుండా అందరినీ ఒకటి చేస్తాను అనే ఒక మొండి ధైర్యంతో ఆ రోజు కేసీఆర్ గారు బయలుదేరినారు. బయలుదేరి ఒక్కొక్క అడుగు వేస్తూ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాటల్లో చెప్పాలి అంటే భావజాల వ్యాప్తి చేస్తూ ఏ రకంగా తెలంగాణ సాధించాలి, ఏ రకంగా మనందరం ఒకటిగా నడవాలి అని 14 ఏళ్ల పాటు నిరంతరం కష్టపడి ఉప ఎన్నికలు వివిధ ఆందోళనలు ఇవన్నీ చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చున్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పటిదాకా దేశపతి శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పి ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను వాటి జోలికి పోను. కానీ ఇక తర్వాత తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారి పోరాటం, విద్యార్థుల బలిదానం, తెలంగాణలోని సకల జనులు కదిలిన పద్ధతి ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో సోదరుడు శ్రీకాంతాచారి గారు ఆనాడు చేసుకున్న ఆత్మ బలిదానం, ఇవన్నిటి ఫలితంగా అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం ఆనాడు బ్రహ్మాండంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచింది. కానీ గత 2-2.5 సంవత్సరాలుగా ఏ రకమైన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకంటే బాగా మీకే తెలుసు. అవన్నీ పక్కన పెడితే 2.5 ఏళ్లది. గత వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్ళీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్ళీ మనమే. కానీ ఒక్కసారి మనందరం కూడా ఆ తల్లికి, ఆ తండ్రికి, ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రి ఉన్నారో వారిద్దరికి గట్టిగా చప్పట్లతో సలాం చెప్పాలి, గట్టిగా చప్పట్లతో సల్యూట్ కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు? ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి, మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరు పవర్ఫుల్ పోస్టుల్లో ఉన్న ఆ తల్లి, ఆ తండ్రి అదరలేదు, బెదరలేదు. ఇద్దరు కుమ్మక్కై, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా ఆ తల్లి, తండ్రి వెనుకకు తగ్గలేదు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి, తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం, మన బీఆర్ఎస్ పార్టీ మహిళా బృందానికి కూడా గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలి. ఎక్కడికక్కడ పోరాటాలు చేసి మహిళా కమిషన్, డీజీపీ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి మన మహిళా నాయకత్వం మొత్తం కాళికాదేవిలాగా విరుచుకుపడి మరి ఎక్కడి వారక్కడ నిలదీస్తే మన పెద్దలు, మన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా. ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అన్ని విషయాలు తెలిసినవాడు. అందుకే గట్టిగా పోరాటం చేస్తే ఆ అమ్మాయి తరపున మన బీఆర్ఎస్ శ్రేణులు గాని, మహిళా నాయకులు గాని, విద్యార్థి సంఘాలు గాని, సోషల్ మీడియా వారియర్స్ గాని ఈ పోరాటంతో చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో, అరెస్ట్ అయిండో, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది.